సమస్య ఎలాగైతే వస్తుందో, అలాగే అది పోయినప్పుడు ప్రతి ఒక్కరి హృదయంలో కూడా గొప్ప సంతోషం కలుగుతుంది. ఎవరైతే దేవుని వైపు చూస్తారో, యెషయా గ్రంథము 40 అధ్యాయం 31 వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సమస్యలకు నడుచుకోదురు. ఈ యొక్క మాట ఎంతో నూతనమైనటువంటి బలాన్ని కలుగు చేస్తుంది ఈ రాత్రి కాలంలో. ఎవరికి ఏ సమస్య అయితే చుట్టుముట్టి ఉందో, ఆ సమస్య నుంచి విడిపించడానికి దేవుడికి అనేక మార్గాలున్నాయి. కనుక నువ్వు ఆయన వైపు చూస్తూ ఉన్నప్పుడు ప్రభు అయితే ఆ కీడులో నుంచి, బలహీనతల నుంచి తప్పించి నిన్ను గొప్ప చేయడానికి ఆయన శక్తిమంతుడిగా ఉన్నాడు. కనుక ఈ రాత్రి వేళ దిగులు చెందక, నువ్వు పరిగెత్తగా, అలసిపోక, సొమ్మసిల్లక ఆయన వైపు నువ్వు ఎదురు చూసినట్లయితే దేవుడే నీ పక్షంగా ఉండి ఒక అద్భుతాన్ని ఆయన దయచేస్తారు. ఆయన శక్తిమంతుడు, ఆయన మాత్రమే నిన్ను తప్పించగలడు. దానిని బట్టి నువ్వు స్తుతించు. ఆమేన్.